అందరికీ సబ్బాత్ షలోం. అందరు బాగున్నారు కదా? మరి ఇందాక ఐజాక్ కుస్మా గారు చెప్పినట్టుగా ఇది ఉదయకాలం నుంచి మరి మధ్యాహ్నం వరకు యాషోవా మెస్సయ్య నామములో సేవ చేస్తున్న ఏడుగురు సేవకులముగా ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో పరిశుద్ధ గ్రంథంలోని ఒక శ్రేష్టమైన సబ్జెక్టు మీద మరి మాట్లాడడం జరిగింది. కాబట్టి YMPM యాషోవా మెస్సయ్య ప్రార్థనా మందిరము మరి తెలుగు 2 రాష్ట్రాల్లో అనేకులతో సఖ్యతగా ఉంటూ, అనేకులతో ప్రేమగా ఉంటూ, సత్య సంబంధులను ఒకే ఒక త్రాటిపైకి నడిపించాలని ఒకే ఒక ఆత్మ కలిగి మరి ముఖ్యంగా 5 విషయాలు ఇంతకుముందు గతంలో కూడా చెప్పాము. మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న పరిశుద్ధులు కూడా గ్రహించడానికి విషయం చెప్తున్నాను. 5 విషయాలలో మనము భావసారూప్యత కలిగి 5 విషయాలు మీకు అందరికీ తెలుసు కదా, అందరూ చెప్పగలగాలి. 5 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది సబ్బాతు, రెండవది నెల ఆరంభ దినము నెల పొడుపు, మూడవది పండుగలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పండుగలు, నాలుగవది ఆయన పరిశుద్ధమైన నామము యాషోవా మెస్సయ్య నామము, ఐదవది ధర్మశాస్త్రం నిలిచి ఉన్నది, కొట్టివేయబడలేదు. ఈ 5 విషయాలలో మనము ఎవరెవరైతే 5 విషయాల్లో ఏక మనసుతో ఉన్నారో వారందరితో కలిసి నడవడానికి కొరకే మరి ప్రయాసపడుతున్న ఈ చిన్న మంద. ఆ క్రమంలో మరి ఇంకా మిగతా విషయాలైతే భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారో, మరి ఒక విషయంగా చెప్పాలంటే క్యాలెండర్ విషయంలో కొంతవరకు సక్సెస్ కావడం జరిగింది. మన తెలుగు 2 రాష్ట్రాలలో మరి ఒకే ఒక క్యాలెండర్ కలిగి ఉండాలనే ఒక ప్రార్థనాపూర్వకమైన ప్రయత్నాలలో కొంతవరకు, చాలా వరకు సఫలమయ్యామని చెప్పలేను, కొంతవరకు సఫలమయ్యాము. మరి రాబోయే రోజుల్లో అందరూ ఒకే ఒక విధమైన క్యాలెండర్ కలుగునట్లుగా ప్రార్థన చేద్దాము. అది ఏక మనసు కలిగినా కలగకపోయినా ఈ 5 విషయాలను బట్టి మాత్రము 5 విషయాలలో ఏమాత్రము భేదాభిప్రాయాలు లేవు. అలాంటి వారితో అందరితో కలిసి మనం నడుస్తున్నాం. సో ఆ 5 కలిగిన అభిప్రాయాలు కలిగిన సేవకులే ఈరోజు మరి 7గురముగా ఐజాక్ కుస్మా గారితో కలిసి మేమిద్దరం, దయాకర్ బదులు నేను, మరి ఇంకా 4 సేవకులు ఆ విధంగా కలిసి మరి మంచి వాతావరణంలో మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మరి అది చాలా సంతోషకరము, అది దీవెనకరము. రాబోయే రోజుల్లో అనేకులకు అది మేలుకరమని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇంతవరకు ఐజాక్ కుస్మా గారు చెప్పిన విషయాలు మీకు అర్థమై ఉంటాయి. సో ఎవరు బయలుదేరారు? జూడాయిజం వల్ల అనగా ఒక మాటలో చెప్పాలంటే యాషోవానే మెస్సయ్యగా రాలేదు, యాషోవా బలి అవ్వలేదు, యాషోవా కన్యక గర్భమున జన్మించలేదు, యాషోవా మెస్సయ్య 33.5 సంవత్సరాలు జీవించలేదు, ఆయన మరణించి సమాధిని గెలవలేదు అని పట్టుకొని వచ్చే ఈ యొక్క అపవాది సంబంధికులనే వారినే మరి ప్రకటన గ్రంథంలోనే సాతాను సమాజము వారు అని ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్ముడు యోహాను గారు ద్వారా రాయించి పెట్టిన మాట అది. కాబట్టి ఎవరైతే యాషోవానే మెస్సయ్యాను ఒప్పుకోరో అలాంటి వారు ఇందాక మరి విశేష అనుభవ వాక్య జ్ఞానము అనేక రకాల వ్యక్తులతో మరి డిబేట్లు చేస్తూ వారిని ఒప్పించగలిగే మరి ఆత్మ కలిగిన సహోదరుని మరి మన మధ్యలోకి నడిపించడము, మరి ఆ విషయాలు మనం అర్థం చేసుకొని మనము ఎవరైనా మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇలా ఉందా, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకే ఒక ఆత్మ ద్వారా రాయించబడిన గ్రంథము ఇది, గ్రహించండి. 66 గ్రంథాలు కూడా ఒకే ఒక్క ఆత్మ ద్వారా వ్యక్తులు వేరు, 42 మంది వ్యక్తుల చేత రాయబడ్డవి. కాబట్టి వ్యక్తులు వేరు, కానీ ఆయన ఆలేఫ్ తౌ, ఆయన అనాది కాలంలో ఉన్నవాడు ఆయనే, ఇప్పుడు ఉన్నవాడు ఆయనే, ఆయన రాబోవాడు ఆయనే. కాబట్టి ఆ ఆలేఫ్తో అయిన ఆయన ఒకే ఆత్మ చేత రాయించాడు. వ్యక్తులు మరణించారు కానీ ఆయన సజీవుడు, యుగయుగాలు సజీవుడు.
ఆ వాక్యము సజీవమైనది, అది ఎల్లకాలం నిలిచి ఉంటుంది. నూతన భూమి నూతన ఆకాశము, ఈ భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత కూడా ఇవి నిలిచి ఉంటాయి ఈ మాటలన్నీ. కాబట్టి ఎవరు మీ యొద్దకు వచ్చినా మీరు కంగారు పడొద్దు, తొట్టుపడొద్దు, భయపడొద్దు. మీరు చెప్పగలిగితే చెప్పండి, లేదంటే మా యొద్దకు తీసుకురండి, సేవకుల యొద్దకు తీసుకురండి. వారికి మేము చక్కగా ప్రేమపూర్వకంగా, వారిని మేము గద్దించము, వారిని మేము శిక్షించము, వారికి ప్రేమపూర్వకంగా చెప్పి శక్యమైతే వారిని యాషోవా మెస్సీయాలోనికి నడిపించడానికి ప్రయాసపడతాము, ప్రార్థన చేస్తాము, లేఖనం వెలుగులో వారికి సెలవిస్తాము. కాబట్టి ఈ మాటలన్నీ మరి చాలా సంతోషం. ఐజాక్ ఉస్మాన్ గారికి నా యొక్క నిండు మనసుతో కృతజ్ఞతలు. ఇక మరి గత 2 వారాలు మీ మధ్యలో నేను లేను. పోయిన వారము ఖతార్ దేశంలో ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. మరి అక్కడ బ్యాప్టిజాలు, అక్కడ 2 రోజులు మీటింగులు, అంతకుముందు వారము గుంటూరుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి మీ అందరూ పరిశుద్ధుల యొక్క ప్రార్థనల వల్ల మరి ఏ ప్రాంతాలకు వెళ్ళినా, అది మరి మన రాష్ట్రము కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, లేక ఇతర దేశాలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధుల యొక్క ప్రార్థనల వల్లనే మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నాము. గత మాసంలో జనవరిలో మన యవనస్తులు 3 ప్రసాద్, యదిద్య, యనితి కూడా ఖతార్ దేశం వెళ్ళి వచ్చారు. మరి అక్కడ వెళ్ళి వారు సాక్ష్యం ఇవ్వడము కాకుండా మరి వారు అనేక విషయాలు అక్కడి నుంచి తెలుసుకొని రావడము, వీరి యొక్క సాక్ష్యాల ద్వారా అక్కడ ఉన్న ఖతారంలో ఉన్న పరిశుద్ధులను బలపరచడానికి పరమతని మన యవనస్తులను వాడుకున్నాడు. మరి అక్కడ ఉన్న చిన్నబాబు తమ్ముడి ద్వారా జరుగుతున్న పరిచర్య మరి అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. లేఖన భాగం చదువుకున్న లేఖన భాగం నుంచి 126వ కీర్తన 5-6 వచనాలు. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 5-6 వచనాలు. మైక్ తీసుకొని చదవండి ప్లీజ్. కన్నీళ్లు విడిచుచు విత్తువారు, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గణముతో పంట కోసెదరు, సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, ఏడ్చుచు పోవు విత్తువాడు, ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు, సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును, పనులు మోసుకొని వచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, ఇంతవరకు ఈ కూటమికి అధ్యక్షత వహించి నడిపించినారు. స్తుతుల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు నాయన. మీ దాసుని, మీ సేవకుని ఐజాక్ ఉస్మాన్ గారిని నిలబెట్టుకొని మీ బలపరిచే మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రం నాయన. తండ్రి, అల్పునైన నన్ను కూడా మరుగుపరుచుకొని మీ జీవపు వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచమని, మీ ఆత్మతో నడిపించమని, అల్పునైన మరుగుపరుచుకొని నా నోట మీ మాటలుంచి నాకు నేను ఉపదేశించుకొని నీ బిడ్డలకు ఉపదేశించే జ్ఞానాత్మ దయచేయమని నజరుడైన యాషోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మరి యాత్ర కీర్తనలో మరి ఏ సందర్భాల్లో ఈ యొక్క కీర్తన రాస్తున్నారు? వారు పండుగలు ఆచరించడానికి యెరూషలేమునకు బయలుదేరి వస్తున్న సమయంలో యాత్ర కీర్తన అనగా అది ఎక్కి వెళ్ళుట అనే హిబ్రూ పదంలో నుంచి మనకు తెలుగులో యాత్ర కీర్తన అని ట్రాన్స్లేట్ చేశారు. అయితే వారు పండుగలు ఆచరించడానికి యెరూషలేమునకు ఇజ్రాయెల్ ప్రజలందరూ వస్తున్న సమయంలో వారందరూ మరి చెరలో నుంచి మనం రప్పించినప్పుడు మనం ఎంత సంతోషంగా వచ్చాము అనగా, చెరలు ఉంటాయి అంటే ఐగుప్తు చెర కాదు సుమా, ఇక్కడ బబులోను చెరలోనికి వారు కొనిపోబడిన తర్వాత సో వారు మళ్ళీ ఆ యెరూషలేమునకు వారు పండుగలు ఆచరించడానికి వస్తూ మరి మనం వచ్చినప్పుడు ఏ విధంగా నిజంగా ఇది కలనా నిజమా అన్నట్టుగా మనము ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క శ్రమల నుంచి, ఆ యొక్క శత్రువు బారుల నుంచి, ఎందుకంటే బబులోను దేశంలో అనేకులను అగ్నికి ఆహుతి చేశారు, అనేకులను హింసల పాలు చేశారు. ఇలా అలాంటి వాటిలో నుంచి మనము సంతోషంగా మనం వచ్చాము. కానీ మళ్ళీ వెంటనే మరి మనుషుల యొక్క నైజం ఏంటి? వెంటనే అది ఆ మేళ్ళు మరిచిపోయి కృతజ్ఞతా హృదయాలు లేక మళ్ళీ తొట్టుపడము, మళ్ళీ శిక్ష రావడము, ఇది
ఇజ్రాయిలకు మారు ఆనవాయితీగా మారిపోయింది. ఆ సందర్భమును గుర్తుపెట్టుకొని మనము కన్నీళ్లు విడిచిచూ విత్తేవారు సంతోషగానముతో పంట కోసం. మనము పరిశుద్ధులారా, మనము కన్నీళ్లతో మనము విత్తినట్టయితే, మనము కన్నీళ్లు విడుస్తూ మనము విత్తినట్టయితే మనము సంతోషముతో పంట కోస్తాము, సంతోషగానముతో పంట కోస్తాము అని పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవువారు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చారు. పిడికెడు విత్తనాలు విత్తేనట గొప్ప పంటను కోస్తూ పనులు మనం మోసుకొని వస్తాము అని పరలోకపు తండ్రి తన భక్తుల ద్వారా ఈ ఒక్క మాటలు రాసి పెడుతున్నారు. అనగా వారిని ఐగుప్తు నుంచి విడిపించి కానానుకు నడిపించినప్పుడు వారు నాటని ద్రాక్ష తోటలనిచ్చి, వారు నింపని గోడౌన్లను నింపించి, వారి కట్టని పురములను ఇచ్చి, వారికి సర్వ సమృద్ధినిచ్చి కానానుకు చేర్చాడు పరలోకపు తండ్రి. కానీ ఆ మేళ్లను మరిచిపోయి వారు శత్రువులకు అప్పగించబడే విధముగా వారు దోషకృత్యములు చేసి అపవాది సంబంధికులతో, విగ్రహ సంబంధికులతో వారు మరి ఆ యొక్క పెళ్ళిళ్ళల్లో వారి కుమారులకు కుమార్తెలకు వారిని ఇచ్చి ఆ వియ్యం అందుకొని వారు మరి ఆ విధంగా మళ్ళీ చెర పట్టబడడానికి కొరకు ఇందాక చెప్పినట్టుగా సొలొమోను రాజు గారు సైతము మరి ఆ విధంగా తప్పిపోయాడు. కానీ పరిశుద్ధులారా, మీరు మరి కన్నీళ్లు విడుచుతూ విత్తినట్టయితే, కన్నీళ్లతో అనగా ఆ నిత్య జీవం అనే పంట కొరించి పరలోకపు తండ్రి వ్యవసాయదారులను ముందు పెట్టి మనతో మాట్లాడుతుంటుంటాడు. వ్యవసాయదారుల ద్వారా చెప్తే మనకు చాలా చక్కగా అర్థమవుతుందని, అందుకే హోషేయ భక్తుడు ఒక మాట అంటుంటాడు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనాలు. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, మీ విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి, నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఈ మాటలు జాగ్రత్తగా మనము ధ్యానించినట్లయితే హోషేయ ప్రవక్త ద్వారా పరలోకపు తండ్రి మాట్లాడుతున్నాడు. ఓ పరిశుద్ధులారా, నీతి ఫలించేనట్లు మీరు విత్తనాలు వేయండి. విత్తనాలు ఏ ఆశతో వేయాలట? మనము నీతి ఫలించున్నట్లుగా. నీతి అనే విత్తనము మనం వేస్తే నీతే ఫలిస్తుంది. అబద్ధం అనే మన విత్తనం వేస్తే అబద్ధమే ఫలిస్తుంది. చెడు అనే విత్తనం వేస్తే చెడే పంటకు వస్తాము. కాబట్టి నీతి ఫలించేటట్లుగా మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత కోయుడి. అనగా ఆయన రాజ్యము మరి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో చెప్తాడు అపొస్తలుడైన పౌలు గారు. సో అన్నిటికన్నా మిన్న అయినది ప్రేమ అని. సో కాబట్టి ప్రేమ అనే ఆయుధాన్ని చేతపట్టుకొని ప్రేమతో మనము పంట కోస్తామనే నిరీక్షణతో, విశ్వాసముతో నీతి ఫలించేటట్లుగా మనము విత్తనాలు వేయాలి. పరిశుద్ధులారా, మరి కోత యుగ సమాప్తి అని మనందరికీ తెలుసు. అనేకమైన ఉపదేశాలు మనం వింటుంటాము. కోత కోసేవారు ఎవరు? ఆయన దూతలు. కోత కోసేవారు ఎవరు? మనుషులైతే మన మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళమేమో, రాజులైతే రాజులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళమేమో, ప్రవక్తలైతే ప్రవక్తలు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళమేమో. కానీ కోత కోసేది ఆయన సముఖంలో ఉన్న దూతలు సుమా. ఆయన సముఖంలో ఉన్న దూతలు కోత కోస్తారు. కాబట్టి దూతలు మన యొక్క ప్రతి కార్యమును, మనము చేసే ప్రతి పనిని వారు నిశితంగా అసలు అనుకుంటుంటారు. చాలామంది పరలోకపు తండ్రి ఇంతమందిని, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇన్ని కోట్ల మందిని ఆయన దృష్టిస్తాడా?
ఇంతమంది మీద ఆయన కనుదృష్టి ఉంటుందా? అవును పరిశుద్ధులారా, ప్రతి వారి విజ్ఞాపన ఆయన వింటాడు, ప్రతి వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, ప్రతి వారి మూలుగును ఆయన వింటాడు సుమా. ప్రతి వారి యొక్క మూలుగును, ఎవరు ఏ విశ్వాసముతో మూలుగుతున్నారో, ఎవరు ఏ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ఏ విశ్వాసముతో నీతిని విత్తుతున్నారో, సో వారు అదే పంటను కోస్తారు. అదే పంట కోయడానికి దూతలకు ఆజ్ఞాపిస్తాడు సుమా. అనగా మనము విత్తే ప్రతిదీ కూడా ఆయన సముఖములో చేర్చబడుతుంది. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన సముఖమునకు చేర్చబడుతుంది. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన కవిలిలో దాచి ఉంచబడుతుంది సుమా. మనం ఒకరోజు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఎప్పుడు వృధాగా పోదు. కన్నీరు కారిస్తే కన్నీటిని ఆయన, మీరు నమ్ముతారో నమ్మరు కానీ నిజంగా చెబుతున్నాను, మనం కన్నీరు కారిస్తే పరలోకపు తండ్రి ఓర్చుకోడు. మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేనేదో గొప్ప భక్తుడిని నా గురించి నేను చెప్పుకోవడం కాదు. మన పిల్లలు తల్లిదండ్రులైన మనము మన పిల్లలు కన్నీరు కారిస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషిస్తారా? ఈ సృష్టిలో ఎవరైనా, తండ్రి బిడ్డల గురించి నేను మాట్లాడడం లేదు, పరమ తండ్రి బిడ్డలు వీరేదో గొప్పవారు, అన్యులు వేరేవారు కాదు. తన పిల్లలు కన్నీరు కారిస్తే ఏ తల్లిదండ్రి సంతోషించరు, వారికన్నా రెట్టింపు కన్నీరు కారుస్తారు. అదే విధముగా ఈ లోకములో తల్లి మనతో ప్రయాణం చేసేది కొంతకాలమే, తండ్రి మనతో ప్రయాణం చేసేది కొంతకాలమే, నీ యొక్క స్నేహితులు ప్రయాణం చేసేది కొంతకాలమే, నీ తోబుట్టులు నీతో ప్రయాణం చేసేది కొంతకాలమే, నీ పిల్లలు నీతో ప్రయాణం చేసేది కొంతకాలమే. కానీ చిరకాలము నిన్ను విడవక, నీ చేయి విడవక నిన్ను పట్టుకొని నడిపించే నాదుడు తల్లి అయిన మరచునేమో కానీ ఆయన మరవని ఆయన మనకు తోడుగా ఉన్నాడు సుమా. కాబట్టి ఒకటే, మనము నీతి ఫలించేటట్లు మనము ఏమి విత్తనము విత్తాలి. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట యాషోవా మెస్సే వారు చెప్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు. 37-38 వచనాలు. 9వ అధ్యాయము. ఆయన సమూహములను చూచి, కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక ఇది కోతకు తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. ఏంటట? కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దివారుగా ఉన్నారు. మరి దున్నని భూములు ఎన్నో ఉన్నాయి. అంటే దున్నని భూములు అంటే ఏంటి సుమా పరిశుద్ధులారా? అంటే వాక్యం అనే విత్తనము ద్వారా హృదయం కదిలించబడని వారు ఎందరో ఉన్నారు, వాక్యమే ఎరగని వారు ఎందరో ఉన్నారు. కాబట్టి ఆ దున్నబడని దుక్కులను కూడా సాగు చేసేటట్లుగా మరి పంట, ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజులలో పరిచర్య చాలా సులభం అంటాను నేను, చాలా సులభము. ఒకప్పుడు వారు పడిన శ్రమల ముందు, వారు పడిన బాధల ముందు మిషనరీస్ మన దేశానికి ఎందరో వస్తే ఎన్నో విధాలుగా హింస పెట్టారు. ఎందరినో మరి తోమా గారిని చెన్నైలో ఆయనను చంపివేశారు. 12 మంది అపోస్తలులలో 11 మంది హతసాక్షులయ్యారు. అపోస్తలుడైన పౌలు గారు అంటే ఈ యొక్క మెయిన్గా కనబడుతున్న ఈ 12 మంది మాత్రమే కాదు సుమా, అనేకులైన లక్షల కొలది భక్తులను హతసాక్షులుగా చేయబడ్డారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడన్నా ఒక్కరు చంపబడ్డారు అంటే మరి ఈ మీడియా 1000 మంది చనిపోయినట్టుగా ప్రచారం అయిపోతుంది. ఎక్కడో ఒక 10 మందిని ఏమైనా హింస పెట్టారంటే లక్షల మందిని హింస పెట్టినట్టుగా ఈ యొక్క మీడియా, అంటే అలాంటి రోజులలో ఉన్నాము. కాబట్టి మనం ఎంతో ధన్యులము. సో కాబట్టి పరిశుద్ధులారా, మనం ఏం చేయాలి? కోత విస్తారంగా ఉంది, కోతకు యజమానుడే ఆయనను మనం అడగలట. మరి ఎవరు కోసేవారు ఎవరు? పరిశుద్ధులారా, మనమే కోత కోసేవారము. ఆ కోత యజమానుడు ఆయన. సో అందుకే అంటున్నాడు, అయ్యా కోత విస్తారంగా ఉన్నది, ఆ కోతకు కోయడానికి యజమానుడిని వేడుకొమ్మని మరి ఇక్కడ యాషోవా మెస్సయ్య వారు చెబుతున్నారు. మరి పరిశుద్ధులారా, ఏ విధమైన కోత కోయాలి మనము? ఏ విధమైన మరి
విత్తనము మనం విత్తుతున్నాము. యోహాను సువార్తలో ఇంకొక మాట ఉంటుంది, 4వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడును జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు అను మాట ఈ విషయములో సత్యమే. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్టయితే విత్తేవారు ఇదే మాటలను అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తుంటుంటారు. వాక్యం విత్తింది ఒకరు, నీరు కట్టింది ఒకరు, కానీ ఫలింపజేసి అభివృద్ధి చేసేవాడు పరలోకపు తండ్రి. సో కాబట్టి మనము ఈ యొక్క వాక్య విషయంలో అనేక సంవత్సరాల నుంచి అనేక వారు విత్తేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి సమయంలో ఉన్నాం? మనము పంట కోతకొచ్చిన సమయాలలో ఉన్నాము. పంట కోతకొచ్చిన సమయంలో పంట కోయడానికి కూడా మనము మరి వ్యవసాయదారులు చూసినట్టయితే, సో వారు విత్తనం వేశారంటే ఆ యొక్క 6 కాలం కష్టపడి వారు ఒక 6 నెలలు లేక 4 నెలలు ఆ యొక్క అది వరి కావచ్చు, గోధుమ కావచ్చు, ఆ పంట గురించి, ఆ కోత గురించి వాళ్ళు ఎంతగానో ఆశగా వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కానీ పరిశుద్ధుల పూర్వం రోజులలో మన పూర్వీకులు వారు మరి ఏవైనా విత్తనాలు పెట్టారంటే వారి తరాలు, వారి జనరేషన్స్ వారు మేలు పొందుకున్నట్లుగా వాళ్ళు విత్తేవారు. ఎలాంటి విత్తనాలు విత్తేవారు? ఒక మామిడి చెట్టు పెడితే దాదాపుగా 10 సంవత్సరాలకు అది ఖాతా ఆరంభమయ్యేది. అది ఆరంభమైందంటే ఒక 40, 50, 60, 70 సంవత్సరాలు అది ఖాతా కాస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటివి వచ్చినాయి? 3 సంవత్సరాల్లోనే ఖాతా వస్తుంది, 6-7 సంవత్సరాల్లోనే అది. అంటే ఇప్పుడు ఎవరు విత్తుకున్నారో వాళ్ళే కోసుకోవాలి. చూడండి టెక్నాలజీ ఎలా డెవలప్ అయిందో. అనగా విత్తేవారు ఒకరే, కోసేవారు ఒకరనే మరి లేఖనము చెబుతున్నది. కానీ ఇప్పుడు విత్తువారు కోసేవారు సంతోషించున్నట్లుగా, అనగా ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ఆయన వాక్యాన్ని చాలా వేగంగా మనము అనేకులకు తెలియపరచవచ్చు. సో ఇప్పుడు ఐజాక్ కుసుమ గారు ఇక్కడ చెప్పారు, తెలుగు 2 రాష్ట్రాలు అందరూ చూశారు, ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా చూస్తున్నారు. సో అదేవిధంగా వైఎంపీఎం హైదరాబాదు, వైఎంపీఎం ఖతార్ ద్వారా అనేక ప్రాంతాలకు మన పరిచర్య మనం చెప్పే మాటలు వెలుచున్నాయి, అనేకులను బలపరుస్తున్నాయి, అనేకులను ధైర్యపరుస్తున్నాయి, అనేకులను ఆశీర్వాదం పొందుకుంటున్నారు. సో అనగా ఈ టెక్నాలజీ ద్వారా మరి అనేకులను బలపరిచే వారముగా మనము, అనేకులను ధైర్యపరిచే వారముగా మనము నీతి అనే విత్తనాలను విత్తాల పరిశుద్ధులారా. మరి ఎలాంటి పునాది మీద కట్టబడుతున్నాము, ఎలాంటి పునాది వేస్తున్నాము? మరి మానవ జీవితం అట నేను ఈ మధ్యలో తెలుసుకున్నాను, మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. మరి తెలియని వారు కొత్తగా వింటున్నట్టయితే ఫస్ట్ టైం ఏదైతే చూడండి, బ్యాంబూ ట్రీ గురించి విన్నారా? ఇది వెదురు చెట్టు అది మానవ జీవితాంతో పోల్చబడింది, మనిషి యొక్క జీవితాంతో పోల్చబడింది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందట? 100 సంవత్సరాల పైన కూడా ఉంటుందట. 100 సంవత్సరాల పైన కూడా వెదురు చెట్టు, బ్యాంబూ చెట్టు. కానీ అది విత్తనము వేసిన తర్వాత, ఇది గడ్డి మొక్కలు యాక్చువల్గా వెదురు, ఈ యొక్క బ్యాంబూ అనేది గడ్డిలో ఎత్తైనది అన్నట్టు, గడ్డి జాతికిది, గ్రాస్ జాతికిది. సో ఇది విత్తనము అది భూమిలో వేసినప్పుడు అది పైకి మొక్కగా ఎన్ని రోజులకు వస్తుందో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఎన్ని రోజులకు అది మొక్క వస్తుందో? ఇది ఆశ్చర్యపరిచే విషయం సుమా, ఇట్ టేక్స్ 3 years, 3 సంవత్సరాల కాలము సమయం తీసుకుంటుంది బ్యాంబూ ట్రీ బయటకు రావడానికి వరకు. ఏం చేస్తుంది 3 సంవత్సరాలు? సో అది బలమైన పునాది వేసుకుంటుంది, దాని వేర్లు చాలా లోతుల్లోకి వెళ్ళిపోతాయి. అది ముందుగా వేర్లతో అది అమర్చుకుంటుంది. సో మానవ జీవితాన్ని ఎలా పోల్చవచ్చు అంటే, మానవుని యొక్క జీవితం కూడా 3 సంవత్సరాలు, పుట్టిన బిడ్డకు 3 సంవత్సరాల వరకు ఏదైతే విత్తనము వేస్తారో ఆ తల్లిదండ్రి, ఏదైతే ఆహారం పెడతారో ఆ తల్లిదండ్రి, ఎలాంటి పరిస్థితులలో అంటే ఈ 3 సంవత్సరాలలో ఏం నేర్చుకుంటారు పిల్లలు? తల్లిదండ్రి యొక్క ప్రవర్తన చూసి నేర్చుకుంటారు. వాళ్ళు చెప్పేది వినరు పిల్లలు. ఇంకా ఈరోజు జనరేషన్ ఇంకా చాలా ఫాస్ట్, కంప్యూటర్ జనరేషన్ ఇంకా చాలా ఫాస్ట్. కాబట్టి తల్లిదండ్రులారా, మరి మీ బిడ్డలు పెద్దవాళ్ళైన వారి గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడలేం, కానీ రేపు నాన్నలు, తాతమ్మలు, అమ్మమ్మలు కాబోయే వారి గురించి జాగ్రత్త సుమండి. సో మీ పిల్లలకు నేర్పించండి. 3 సంవత్సరాలలో వారి తల్లిదండ్రి చేసేటివి, వారి నానమ్మ, వారి అమ్మమ్మ, వారి తాతలు, వారి బాబాయిలు, వారి
పిన్నిలు పెద్దమ్మలు అందరూ చేసేటి చూసి వాళ్ళు పునాది వేసుకుంటారట. సో అందుకే 3 సంవత్సరాల వరకే తల్లిపాలు ఇవ్వాలనేది కూడా సైన్స్ చెప్తుంది, ధర్మశాస్త్రంలో గ్రంథం కూడా చెప్తుంది. కాబట్టి సో ఆ యొక్క పిండం, ఆ యొక్క బేబీ, ఆ యొక్క చిన్న బిడ్డ నిర్మాణము 3 సంవత్సరాలు ఏ విధంగా పెంచుతారో, ఆత్మీయంగా ఏ విధంగా పెంచుతారో, ఆత్మీయంగా తల్లిదండ్రి ఏ ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, వీళ్ళు ఇవాళ తల్లిదండ్రి ప్రార్థన చేయకుండా రేపు బిడ్డలు పెళ్ళైనగా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ప్రార్థన చేయాలంటే చేయలేరు. ఎందుకు? తల్లిదండ్రులు ఏ విత్తనం వేశారో అదే మొలక ఎత్తుతుంది. సో ఈ బ్యాంబూ ట్రీ అట ఈ విధంగా 3 సంవత్సరాలు అది ఆ భూమి లోపల బలమైన ఆహారం తీసుకుంటూ, ఆ 3 సంవత్సరాలు దానికి బలమైన ఆహారం కావాలట. భూమిలో సారవంతమైన భూమిలో బలమైన ఆహారం తీసుకుని ఇక అది 3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిందంటే 60 డేస్లో 60 రోజులలో ఊహించనంత ఎత్తుకి ఎదిగిపోతుందట. 60 డేస్, రోజుకు 3 ఫీట్లు పెరుగుతుందట. అది ఒక్కొక్క రోజుకు అది బయటకు పైకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజుకు 3 ఫీట్లు. సో అదేవిధంగా మానవుని యొక్క జీవితం కూడా ఈ 3 సంవత్సరాల తర్వాత, అందుకే బాలుడు నడవలసిన త్రోవలను బాల్యం నుంచి నేర్పించమంటారు. ఈ 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా మరి ఆ తల్లిదండ్రి వారు నేర్పిస్తుంటారో ఆ యవ్వనం వచ్చే వరకు, దాన్ని బట్టి అంటే ఈ 3 సంవత్సరాలలో వారు తల్లిదండ్రి చేసిన ప్రార్థన, తల్లిదండ్రి వేసిన పునాది, తల్లిదండ్రి అనుసరించిన నీతి, తల్లిదండ్రి విత్తిన విత్తనము, తల్లిదండ్రి అనుసరించిన పరిశుద్ధత, తల్లిదండ్రులు అబద్ధికులు అనుకోండి, అబద్ధాలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులు డెఫినెట్గా అబద్ధికులకు మరి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. అబద్ధంలో వీళ్ళ తల్లిదండ్రి డిగ్రీ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళు పీజీని మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్ పొందుకుంటారు పిల్లలు. సో కాబట్టి తల్లిదండ్రులు ఏదైతే విత్తుతున్నారో అదే పంట కోస్తారు సుమా. తల్లిదండ్రులు ఏది విత్తుతున్నారో, ఏ నీతిని విత్తుతున్నారో, ఏ ప్రేమ అనే పంట కోయాలని విత్తుతున్నారో ఆ పంటనే కోస్తారు. సో కాబట్టి ఈ విధంగా మానవ జీవితము ఈ యొక్క బ్యాంబూ ట్రీతో పోల్చబడింది. సో అది పెరిగి పెద్దగా అయిన తర్వాత మీరు గమనించండి, ఇక్కడ మన పార్కులో చాలా ఉన్నాయి బ్యాంబూ ట్రీస్, చాలా ఉన్నాయి. ఎంత గాలి వచ్చినా ఎంత ఏదైనా దాని వేళ్ళు పెకిలించబడవు. అది అటు ఇటు ఊగుతుంది, అది చాలా పొడవు పెరిగి ఇలా బెండ్ అవుతుంది తప్ప అది మరి వేర్లలో నుంచి అది బయటకు రావడం అనేది ఇది అసంభవము. కాబట్టి పరిశుద్ధులారా, సో యాషువా మెస్సయ అనే బండ మీద కట్టబడుచున్న మనము సో ఆ నీతి అనే ఫలము ఫలించినట్లుగా, నీతి అనే విత్తనము వేస్తే ప్రేమ అనే పంటను మనము కోస్తాము. ఆ నీతి అనే పంటను మనం కోస్తాము. కాబట్టి నీతి ప్రేమ, నీతిని అనుసరించే పరిశుద్ధులు నీతినే విత్తుతారు, ప్రేమను అనుసరించే పరిశుద్ధులు ప్రేమను ప్రకటించేవారు. ఎందుకంటే ఎవరు చెప్పారు ఈ మాటలు? నీతి ప్రేమ అనే మాటలు చెప్పింది ఎవరు? నా నీతిని నా రాజ్యమును వెతుకుమని చెప్పిన యాషువా. సో ఆయన ప్రేమతోనే కార్యాలు చేస్తూ వచ్చాడు సుమ. సో కాబట్టి పరిశుద్ధులారా, మరి ఆ విధముగా ఉంటున్న సమయములలో మరి ఒక మాట శిష్యులు ఆయన అడుగుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 37 నుంచి 40 వచనాలలో, అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు యెహోవా దూతలు. చూడండి, జాగ్రత్తగా వినండి పరిశుద్ధులారా. ఇక్కడ మరి ఒక యజమానుడు కనబడుతున్నాడు. పొలం ఉంది, ఆ పొలంలో విత్తనాలు వేశారు. కానీ అందులో మరి గోధుమలతో పాటు గురుగులు వచ్చాయి. ఆ యొక్క పనివారు వెళ్ళి ఇంటి యజమాని అడుగుతున్నారు, అయ్యా మనం విత్తింది మరి గోధుమలు కదా, గింజలు కదా, ఎలా వచ్చాయి ఈ గురుగులను? మరి వాటిని పెరికించేసి తీసేయమంటారా అంటే అక్కడ ఏమంటారు యాషువా మెస్సేవారు? అయ్యా పొలము ఈ లోకము, అందులో విత్తినది మరి విత్తనం విత్తింది యజమానుడు, కానీ గురుగులు విత్తింది ఎవరు? సాతానుడు. సో కాబట్టి సాతాను అనే విత్తనాన్ని మరి పరిశుద్ధుల కుటుంబాల్లో ఈరోజు విత్తబడుతున్నాయి. నీతిమంతుల కుటుంబాలలో కూడా ఎలా సాతానుడు వచ్చి సాతానుడు వాడి విత్తనాలు విత్తుతున్నాడు. సో అది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి సుమా.
పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అయితే యుగ సమాప్తి యందు మరి అనగా కోతకాలమందు మీరు ముందుగా గురువులను కూర్చి వాటిని కాల్చివేయమని అక్కడ యజమానుడు చెప్తున్నాడు, యాషోవా మెస్సీయ వారు చెప్తున్నారు. కాబట్టి ఎందుకు అక్కడ పెరిగివేయవద్దన్నాడు అనగా పరిశుద్ధుల కుటుంబాలలో కూడా, నీతిమంతుల కుటుంబాలలో కూడా, మరి విశ్వాసులనే కుటుంబాల్లో కూడా, సేవకులు అనే వారి కుటుంబాల్లో కూడా గురుగులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి గురుగులు అవి? సో అనగా గురుగులు అపవాది సంబంధికు. అపవాది అలనాడు ఆదాము హవ్వ పరలోకపు తండ్రితో సహవాసం చేస్తూనే హవ్వ ఏం చేసింది? అపవాది రుచికరమైన మాటలతో అటు సాతానుతో, పాముతో సహవాసం చేసింది. కాబట్టి తనకు, తన భర్తకు, తన వంశమునకు శిక్ష తీసుకొచ్చింది. తరతరాలకు శిక్ష సంపాదించి పెట్టింది. ఎందుకు? అపవాది యొక్క రుచికరం. సో పరిశుద్ధుల కుటుంబాలలో కూడా అపవాది సంబంధికమైన రుచికరమైన మాటలకు లోబడితిరా అపవాది విత్తనము చేత విత్తబడతారు. అపవాది విత్తనం చేత విత్తబడితే గురుగులే వస్తాయి తప్ప గోధుమలు రావు. సో ఆ యుగ సమాప్తిలో మరి ఆ గోధుమలను సమకూర్చి కొట్లలో కూర్చుకుంటారు, గురుగులనేమో కాల్చివేస్తారు. కాబట్టి పరిశుద్ధులారా, మరి ఏ విధమైన విత్తనాలు మనము విత్తుతున్నామో మన కుటుంబాలలో, ఏ విధమైన మరి స్థితిగతులు మనము కలిగి ఉన్నామో, నీతి ఫలించాలని ప్రతి వారికి ఉంది. నా పిల్లలు నాకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా బిడ్డలు నాకన్నా పరిశుద్ధులుగా ఉండాలి, నాకన్నా మరి శ్రేష్టమైన సంగతులు చేయాలి, శ్రేష్టమైన విధానంలో ఉండాలి, ఉన్నతమైన విధానంలో అని అనుకుంటున్నాము. కానీ నీ ఆలోచనలు, నీ తలంపులు ఎలా ఉన్నాయి? నువ్వు చెప్పేది ఒకటి, నీ ఆలోచనలు తలంపులు ఒక్కటైనట్టయితే నీ ఆలోచనలు తలంపులు నీ పిల్లలు గుర్తెరుగుతారు. నీ పిల్లలు గుర్తెరగపోయినా నీ పిల్లలకు అపవాది గుర్తెరిగేటట్టు చేస్తాడు. అపవాది నీ పిల్లలకు గుర్తెరిగేటట్టు చేస్తాడు. ఎందుకంటే నువ్వు అపవాది చెరులో ఉంటున్నావు. నువ్వు నీతిని విత్తాలని, నీతి ఫలము కోయాలని అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న ఆ దుర్బీజమును నువ్వు తొలగించుకోలేకపోతున్నావు. నీలో ఉన్న దురాత్మలను, దుర ఆలోచనలు, చెడు తలంపులను తీసివేసుకోలేకపోతున్నావు. కాబట్టి పస్కాకు మనం సిద్ధపడుతున్నాము. పస్కా నెక్స్ట్ మంత్లో మనకు సిద్ధపడుతున్నాం. కాబట్టి పరిశుద్ధులారా, మనలో ఇంకా ఏదైనా దుర్నీతి సంబంధమైనది మనం ఏదైనా విత్తుతున్నామా, మనం ఏదన్నా మనకు కలిగి ఉన్నామా, మరి మనం ఒకసారి పరీక్షించుకుందాము. ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలు. గలతీ పత్రిక అపోస్తలుడైన సౌలు గారు రాసిన, గలతీలో రాసిన పత్రిక. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, తన శరీరేచ్ఛలతో బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమని పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. జాగ్రత్తగా పరిశీలనగా చదవండి పరిశుద్ధులారా. ఏదో వింటున్నాము, ఏదో వస్తున్నాము, ఏదో వెళ్ళిపోతున్నాము, ఏదో మాటలు చెప్తున్నారు, ఆహా బాగా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు అని ఇక్కడ సంతోషించి మరి బండ మీద పడిన విత్తనంలాగా ఉండకూడదు. రాళ్ళల్లో పడిన విత్తనంలాగా ఉంటే అది అప్పుడే వేరు లేనందున అది వెంటనే మొలుస్తుంది, కానీ అది ఎండ రాగానే వాడిపోతుంది. కానీ ఏ విధంగా ఉండాలట? ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. శరీరేచ్ఛలను బట్టి మనం విత్తనం విత్తితే, శరీర తలంపులను బట్టి, అంటే ప్రతివాడి రోజులలో చూస్తే స్వలాభముతోనో స్వార్థముతోనో పరిచర్య చేసేవారు కానీ, సో మరి కుటుంబాలు కానీ, విశ్వాసులు కానీ, మందిరానికి వచ్చేవారు కానీ, ఆయన ఎంత విశ్వాసం ఉంచామని అనేవారు కానీ, ప్రతి వారు కూడా ఎలాంటి క్షయమైపోయేదాని గురించే ప్రయాసపడుతున్నారు. క్షయమయ్యేదాని గురించే ఎన్ని అబద్ధాలైనా మాట్లాడుతున్నారు. క్షయమైపోయేదాని గురించి, ఆ క్షయమైన లాభం పొందుకోవడానికి కొరకు, ఆ క్షయమైన దీవెన పొందుకోవడానికి కొరకు ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నారు. కానీ అక్షయమగు పంట కోయడానికి కొరకు, లేక నిత్య జీవను పంట కోయడానికి కొరకు ఆత్మను బట్టి విత్తేవారు ఆ ఆత్మ నుండి ఆ యొక్క నిత్య జీవన పంటను కోస్తారు. ఎలానట? మనము 9వ వచనం, మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. హల్లెలూయా. ఏంటట? మనము మేలు చేయుటయందు విసుకక. మేలు అంటే, మేలు చేయడం అంటే మీకు అందరికీ తెలుసు కదా పరిశుద్ధులు. నేనేదో వేరే అరబిక్ భాషలోనో ఇంగ్లీష్ భాషలోనో మాట్లాడతలేను. మేలు చేయుటయందు
విసగకూడదట. ఇతరులకు మేలు అంటే స్వలాభము ఆశించి కాదు, ఏదో మేలు ఆశించి కాదు, ఏ దుర్లాభం కొరకు కాదు. మనము మేలు చేయట యందు, ఇతరులు మేలు చేయట యందు విసగకుండా ఉన్నట్టయితే అప్పుడు మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. ఏ పంట? నిత్య జీవం అనే పంట కోయాలంటే, ఆ యొక్క అక్షయమైన పంట కోయాలి అంటే, ఆ అక్షయ ఫలము మనం పొందుకోవాలంటే ఏంటట? మేలు చేయుట యందు. కానీ ఈ రోజులలో చాలామంది ఎలాంటి స్థితిగతులలో ఉన్నారు? వారి స్వలాభం గురించి మేలు చేస్తున్నట్టుగా నటన, వారి యొక్క స్వఘనత గురించి మేలు చేస్తున్నట్టుగా నటన. ఈ నటన ఎవరు చూస్తున్నారు పరిశుద్ధులారా? సృష్టికర్త చూస్తున్నాడు, రక్షకుడు చూస్తున్నాడు, ఆయన దూతలు చూస్తున్నారు. సో కోత కోసేవారు దూతలు సుమా. కోత కోసే దినమున అక్షయమైన పంట కొరకు నువ్వు సిద్ధపరచబడ్డావా, లేక క్షయమైపోయే పంట కొరకు ఆ గురువువా? మనకు మనమే పరీక్షించుకోవాలి. ఎవరు మనకు చెప్పరు, నువ్వు గురుగువని ఎవరు చెప్పరు, నువ్వు గోధుమవని ఎవరు చెప్పరు సుమా. లేఖనము వెలుగులో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అవును, నేను అలయకుండా, నేను విసిగిపోకుండా, వేసారిపోకుండా అనేకుల మేలు గురించే నేను ప్రయాసపడుతున్నాను, అనేకుల మేలు గురించే నేను ప్రార్థిస్తున్నాను, అనేకుల మేలు గురించే నేను సువార్త చేస్తున్నాను, అనేకుల మేలు గురించే అని మనము ఆ తపన, ఆ తృష్ణతో చేస్తే తగిన కాలమందు మనము పంట కోస్తాము. ఆ దూతలు మనల్ని, అవును బలా నమ్మకమైన దాసురాలా, ఇగో నీకు ఒక తలాంతులు ఇచ్చిన వారికి 5 తలాంతులు ఇచ్చిన వారికి 2 తలాంతులు ఇచ్చిన 1 తలాంతు ఇచ్చిన వారికి ఏం చేస్తారు? వారు 5 అతను 10 ఇంకొక 5 సంపాదిస్తాడు, 2 అతను ఇంకా 2 సంపాదిస్తాడు. ఈ ఒకటి ఇచ్చిన అతను ఏం చేశాడట? నువ్వు విత్తని చోట కోసేవాడివి, నువ్వు కఠినడవని తీసుకెళ్ళి నేను భూమిలో పాతి పెట్టానని ఒక చోట రాయబడింది, ఇంకొక చోట తన కొంగున కట్టుకున్నాడని రాయబడి. అంటే అతను సో ఆ యొక్క ఫలము యందు ఆయన విశ్వాసం లేడు, ఆయనకు ఆ యజమాని యందు నమ్మకము లేదు ఆయనకు. సో అప్పుడు వచ్చి అంటాడు, ఏమంటాడు? ఒరే నాయనా, నువ్వు వడ్డీ షావుకారులకు ఇచ్చినా నేను వడ్డీ అనే తీసుకునేవాని కదా, నువ్వు తీసుకెళ్ళి భూమిలో ఎలా పాతిపెట్టు, కాబట్టి ఉన్నది వీనికి తీసివేయండి. సో ఏ తలాంత్ అయితే మనకి ఇచ్చాడో ఆ తలాంతు ద్వారా అనేకులకు మేలు కలిగే విధముగా, మనకి ఇవ్వబడిన తలాంతు ద్వారా ఇతరులకు మేలు కలిగే విధంగా మనం ప్రయాసపడితే రేపు నీ పిల్లలకు ఆయన ఎవరి ద్వారానో ఆయన దూతల ద్వారా మేలు చేపిస్తాడు. నీ పిల్లలకు ఆయన పరలోకపు దీవెనల చేత దీవిస్తాడు. కాబట్టి ఆ యొక్క నిత్య జీవమైన పంట మనము కోసేవారముగా ఉండాలి అంటే అలయక మేలు చేద్దాము. ఆ యొక్క మరి క్షయమైపోయే పంట గురించి కాకుండా అక్షయమయ్యే నిత్య జీవమయ్యే పంట కొరకు మనము అలయక మేలు చేద్దాము. ఆ పరలోకపు దూతలు మరి వచ్చినప్పుడు, పంట కోసినప్పుడు, ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 15-16 వచనంలో రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15-16 వచనంలో. సో ఆ దూతలు వచ్చి ఆ యుగ సమాప్తిలో కోత కోసినప్పుడు మనము గోధుమలుగా కూర్చబడి ఆయన గరిసెలలో మనము చేర్చబడతామా, లేక అగ్నికి ఆహుతవుతామా, మనల్ని మనమే పరీక్షించుకుంటే ఆ నిత్య జీవన పంట కొరకు మనము ప్రయాసపడతాము. ఆ విధంగా పరమ తండ్రి మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్.